అనేక కారణాలతో దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతున్నది. వాతావరణంలోని హెచ్చుతగ్గులతో పాటు మార్కెట్ మాయాజాలం రైతుల జీవితాలతో ఆడుకుంటున్నది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రుణమాఫీ చేయాలని, రాయితీల్లో లోపాలు సవరించాలని, మద్దతు ధరలు కావాలని రైతులు రోడ్లెక్కుతున్నారు. ఇల్లు పొలం మధ్య తిరిగే రైతు ఇప్పుడు రోడ్డెక్కాడు. సమస్యలు పరిష్కరించాలని దేశవ్యాప్తంగా గొంతెత్తి నినదిస్తున్నాడు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో ఆందోళన చేసిన రైతులు ప్రభుత్వాల తీరులో కొంతమేరకు మార్పు తెచ్చారు. రుణమాఫీ చేస్తామని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇవ్వడంతో ఈ రెండు రాష్ట్రాల్లో రైతులు శాంతించినట్టే కనిపిస్తోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రుణమాఫీ హామీ అమలు చేసింది. పాలనా పగ్గాలు చేపట్టగానే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 36,000 కోట్లకు పైగా రైతు రుణాలు మాఫీ చేశారు. యూపీ ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకోగానే మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో రైతులు రోడ్డు మీదకు వచ్చారు. రైతుల ఆందోళన తీవ్రతరం కావడంతో చౌహాన్ ప్రభుత్వం దిగొచ్చింది. 6,000 కోట్ల మేరకు రైతు రుణాలను మాఫీ చేసింది. అన్నదాతల ఆందోళనలతో కలవరపడ్డ మహారాష్ట్ర ప్రభుత్వం 2016 జూన్ 30కి ముందు రుణాలు తీసుకున్న రైతులకు 1 లక్ష రూపాయల మేరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. దీనిపైన రైతులు అభ్యంతరం తెలుపుతున్నప్పటికీ మొత్తం మీద మహారాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి తలొగ్గాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర బాటలోనే పయనించింది పంజాబ్. 2 లక్షల రూపాయల మేరకు రుణాలను మాఫీ చేయబోతున్నట్టు ఈ మధ్యనే ప్రకటించింది. ఇప్పుడు త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు రుణమాఫీకి సై అంటోంది. తాజాగా కర్ణాటక ప్రభుత్వం 50,000 రూపాయల మేరకు రుణాలు మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇలా పలు రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీ ద్వారా రైతుల ఆందోళనలకు చెక్ పెడుతున్నాయి. వ్యవసాయ సంక్షోభం నుంచి కొంతమేరకైనా రైతుల్ని ఆదుకుంటామని చెబుతున్నాయి. బేషరతుగా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి పదవిలోకి వచ్చిన చంద్రబాబు మాత్రం మొదటి నుంచి ఈ అంశంపైన కప్పగంతులు వేస్తూనే ఉన్నారు. అనేక నియమ నిబంధనలు విధించి రైతులపైన మాఫీ టోపీ పెట్టారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ విషయాన్ని అటకెక్కించినట్టు కనిపిస్తోంది. ఇచ్చిన మొత్తం వడ్డీలకే సరిపోవడంతో రైతులకు ఎటూ పాలుపోని పరిస్థితి. ఉన్న అప్పు తీరక కొత్త అప్పు పుట్టక అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కానీ చంద్రబాబు నాయుడుకి అవేవీ పట్టడం లేదు. రైతు రుణమాఫీ చెయ్యాలని విపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తే అభివృద్ధికి అడ్డుపడుతున్నారనే అపనింద వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే చర్యలు ఉండకపోవడం ప్రజాస్వామ్యంలోని నిర్లిప్తతను తెలియచేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మోసపూరిత హామీలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటే బాగుంటుందనే సూచనలు దేశవ్యాప్తంగా వస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇస్తూ ఉంటాయి. ఆ హామీలన్నింటినీ అమలు చేయాలని నిబంధన ఏమైనా ఉందా అని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తూ ఉంటాయి రాజకీయ పార్టీలు. వాటి నాయకులు అట్లా మాట్లాడుతూ ఉంటారు. పలు రాష్ట్రాల్లో మనం రైతు రుణమాఫీకి సంబంధించిన వ్యవహారంలో ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు విన్నాం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల్ని తుంగలో తొక్కిన పరిస్థితి చూసినాం. ఆంధ్రప్రదేశ్లో చూసినాం, మనం తెలంగాణలో చూసినాం, ఇతర రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాం. మనం కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలను తుంగలో దొక్కుతూ ఉన్నాయి. అసలు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో ఏదైనా విధానం ఉన్నదా రైతు రుణమాఫీకి సంబంధించి? దాని గురించి ముందుగా అసలు భారతీయ జనతా పార్టీ నాయకులు కపిలేశ్వరయ్య గారితో మాట్లాడి బండారు శ్రీనివాసరావు గారి దగ్గరికి వస్తాను. కపిలేశ్వరయ్య గారు, ఏం జరుగుతున్నది? మీ పార్టీ జాతీయ నాయకుడు, కేంద్ర మంత్రి, అనుభవజ్ఞుడు వెంకయ్యనాయుడు రుణమాఫీ ఫ్యాషన్గా మారిందంటున్నారు. మీ పార్టీ విధానం అదా, పాలసీ అదా? సార్ ఒకటి అట్లా కాదు సార్. పార్టీ విధానం అయితే రుణమాఫీ మీద ఇప్పటివరకు విధమితంగా ఏదీ లేదు. వాస్తవానికి నాయుడు గారు మాట్లాడిన విషయంలో పరంగా ఆలోచించినట్టయితే అది వారు ఫ్యాషన్గా అన్నారు, కానీ వాస్తవానికి వాళ్ళ రాజకీయాల్లో ఇట్ హాస్ బికమ్ ఏ ఫ్యాషన్. వాళ్ళు రైతులు ఏమైనా పౌడర్లు, స్నోలు, సెంట్లు కొట్టుకుంటున్నారా ఫ్యాషన్ గా మారడానికి? హామీ ఇవ్వాలి సార్. ఎట్లా మాట్లాడతారండి ఫ్యాషన్ గా మారింది రైతు రుణమాఫీ అని? హలో
సరే ఒక్కటి అర్థం చేసుకోవాలి, ఫ్యాషన్గా మారింది అనే దానికి అర్థం చేసుకోవాల్సిన ఆలోచన ఉన్నది సార్. ఇవాళ ఫ్యాషన్గానంటే ఇవాళ రాజకీయాలు చూస్తున్నాం సార్. రాజకీయాల్లో అధికారంలోకి వచ్చే ముందు ఒక మాట మాట్లాడుతున్నారు, అధికారంలోకి రాకుంటే ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. ఇవాళ ఉదాహరణకి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుందామండి, ఎన్నికలప్పుడు రుణమాఫీ చేస్తామన్నారు, కేవలం 1 లక్ష రూపాయలకు మాత్రమే పరిమితమయ్యారు. మరి మీరెందుకున్నారు ఆ ప్రభుత్వంలో? బయటికి రాకుండా మీరెందుకున్నారు ఆ ప్రభుత్వంలో? బికమ్ ఏ ఫ్యాషన్ అని చెప్పేసి వారు అన్న మాటల అర్థం అది. కానీ ఆ అర్థం తీసుకోకుండా ఫ్యాషన్ అన్నారని చెప్పేసి అనటంలో సరైనది కాదేమో అని చెప్పేసి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఫ్యాషన్ అనే మాటని రాజకీయాల్లో ఫ్యాషన్గా మారింది. రుణమాఫీ చేస్తామని చెప్పేసి అనడము, ఎన్నికల తర్వాత మళ్ళీ దాన్ని మర్చిపోవటము, ఇటువంటిది జరుగుతున్నదనే విషయంలో నాయుడు గారు ఆ దృష్టితో వారు అన్నిండొచ్చాము అని చెప్పేసి నా యొక్క భావన. కపిలేశ్వరయ్య గారు వెంకయ్య నాయుడు గారు మాట్లాడింది నేను ఇప్పుడు మీకు కావాలంటే వీడియో ప్లే చేసి చూపిస్తాను. వారు ఏమంటున్నారంటే ఇది ఫ్యాషన్ గా మారింది, ఆ డబ్బు ఎవరిది, మీ డబ్బే అని చెప్పి రైతుల మీదకి ఇతర వర్గాల ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఇవాళ వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతున్నారు. కాదు సార్, కరెక్ట్గా వారు మాట్లాడారు. ప్రజల డబ్బు మీ డబ్బే అని చెప్పేసి చెప్పారు వారు. బ్యాంకులో ఉన్నటువంటిది ఎవరి డబ్బు అండి? మన డబ్బే. అది రైతు డబ్బు కావచ్చు, లేకపోతే మా డబ్బు కావచ్చు, మీ డబ్బు కావచ్చు. కాబట్టి అది ఏ విధంగా చేయాలి అనేది ఒక కల్పన ఆలోచన ఉండాలి. కానీ అటువంటి ఆలోచన లేకుండా ఎన్నికల్లో ప్రామిస్ చేయడము, ఎన్నికల్లో హామీలు ఇవ్వటం అనేది ఇట్ హాస్ బికమ్ ఏ ఫ్యాషన్. కాబట్టి ఆ అర్థంలో నాయుడు గారు అనిండొచ్చు. ఐఎమ్ సారీ కపిలేశ్వరయ్య గారు, నేను మళ్ళీ చెప్తున్నా, మీకు కావాలంటే ఆ వీడియో రీప్లే చేసి చూపిస్తాను మీకు అని చెప్పేసి నేను భావిస్తున్నాను సార్. నేను ఆ వీడియో కావాలంటే మళ్ళీ రీప్లే చేసి చూపిస్తాను. నాకు కనిపిస్తున్నది మీ టీవీలోనే. సార్ మీరు రీపేట్ చేయాల్సిన అవసరం లేదు. మీ టీవీలో స్క్రోలింగ్ నాకు వస్తున్నది, నా దృష్టిలో కనిపిస్తున్నది. వారు అన్న మాటని ఈ విధంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఫ్యాషన్ అనేది కాదు. ఇక్కడ ఫ్యాషన్ అనేది ఏమంటున్నారు? రాజకీయాల్లో హామీలు ఇవ్వటం ఏదైతే ఉన్నదో, రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పేసి అనడం ఏదైతే ఉన్నదో అది బాధ్యత రహితంగా అంటున్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఉదాహరణకి ఇవాళ రైతులు పడుతున్న ఇబ్బందులు చాలా ఉన్నాయి. దాదాపు ఆంధ్రప్రదేశ్లోనే 240 మంది ఆత్మహత్య చేసుకునేటువంటి ఉన్నది. రాయలసీమ మొత్తం చూసినట్టయితే మాట నాయుడు గారు ఆ విధమైన అర్థం కాలేదు అనేటువంటి విషయాన్ని రైతు సోదరులు గ్రహించాలని నేను కపిలేశ్వరయ్య గారు నాది ఇంకొక మాట వినండి. ఇప్పుడు సరే వెంకయ్య నాయుడు గారు అన్న మాటల్లో అర్థం ఏమిటి, దాన్ని ఇట్లా అర్థం చేసుకోవాలా అట్లా అర్థం చేసుకోవాలా కొద్దిసేపాకి మనం బయట చూసి మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ ఇంకో మాట చెప్పండి, అసలు భారతీయ జనతా పార్టీకి జాతీయ విధానం ఉన్నదా? ఉత్తరప్రదేశ్లో మీరు రైతు రుణమాఫీ అని హామీ ఇస్తారు, చేస్తారు. క్షమించాలి, మహారాష్ట్రలో మీ ప్రభుత్వం హామీ ఇస్తుంది, నెరవేరుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మీరు భాగస్వాములుగా ఉంటారు, తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. మీరు ఎందుకున్నారు ఆ ప్రభుత్వంలో? మరి మీకు జాతీయ విధానం ఏమైనా ఉన్నదా రుణమాఫీకి సంబంధించి, రైతుల రుణమాఫీకి సంబంధించి? మేము తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిందించట్లేదు, తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిందించట్లేదు. మేము అలయన్స్ ఉన్నామటువంటి వాస్తవమైనటువంటిదే. ప్రభుత్వం చేస్తున్నట్టు తప్పిదాలని మేము చూపిస్తున్నాం అంతవరకే. కానీ మేము తెలుగుదేశాన్ని విమర్శించాల్సిన అవసరం మాకు లేదు. ప్రభుత్వం చేసిన తప్పుని ఒక రాజకీయ పార్టీగా మేము ఎత్తి చూపించాల్సిన అవసరం ఉన్నది. దాన్ని ఏమంటారు? ఎత్తి చూపడాన్ని ఏమంటారు మీ భాషలో? ఇవాళ మేము మాట్లాడటం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎత్తి చూపడాన్ని మీ భాషలో ఏమంటారు అని అడుగుతున్నాను నేను. ఎత్తి చూపడం అంటే ఇప్పుడు మిగతా రాజకీయ పార్టీలు చేస్తున్న పని మేము చేస్తున్నాం. తెలుగుదేశం చేసే ప్రతి తప్పుని మిగతా రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీతో భాగస్వాములుగా లేరు సార్ ప్రభుత్వంలో. ఓకే, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. బండారు శ్రీనివాసరావు గారు చెప్పండి. వెంకయ్యనాయుడు గారు చెప్తున్నారు ఇది ఫ్యాషన్ అయిపోయింది, ఈ డబ్బులన్నీ ఎవరివి, ఇవి మీ డబ్బులు అని చెప్పి రైతులకు వ్యతిరేకంగా ఇతర వర్గాల ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా ఆయన మాటలకు మనకు అర్థమవుతున్నవి. సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి, అనుభవజ్ఞుడు వెంకయ్యనాయుడు గారు ఇట్లా మాట్లాడడం, మళ్ళీ వాళ్ళ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో రుణమాఫీ అమలు చేస్తుంది, కొన్ని రాష్ట్రాల్లో రుణమాఫీ అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఎగ్గొట్టే ప్రభుత్వాలతో భాగస్వామి అవుతుంది. భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఈ దేశంలో ఎవరికన్నా రుణమాఫీ
చేయగలిగిన పొందగలిగిన అర్హత ఎవరికైనా ఉందంటే ఒక రైతుకేనండి, ఇంకెవ్వరికి కాదు. వ్యాపారస్తులు వీళ్ళందరూ పోయి ఇంగ్లాండ్ పోయిన వాళ్ళని చూసాం, బ్యాంక్ అప్పులు ఎగ్గొట్టి అక్కడ పోయి క్రికెట్ మ్యాచ్లు చూసేవాళ్ళని చూసాం. కానీ యాక్చువల్గా రైతు విషయం ఏంటి, రైతుకి నిజంగా రుణమాఫీ చేస్తే ఎవరు అభ్యంతరం పెట్టాల్సిన పని లేదనేది నా ఉద్దేశం. ఎందుకంటే దేశం మొత్తానికి ఇంత అన్నం పెడుతున్నాడు, అన్నం పెట్టేవాడు రుణం తీర్చుకోవడానికి ఏదన్నా ఆ రుణం మాఫీ చేయడం ద్వారా మనం రుణం తీర్చుకోవచ్చు. అది అయితే ఇది ఏ మేరకు అనేది ఒక సమస్య వస్తుందండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు 2014 ముందు అసలు ఇది మొట్టమొదటి మొదలుపెట్టారు రుణమాఫీ కార్యక్రమాన్ని. దాన్ని చూసి తెలంగాణలో పెట్టారు. చివరికి ఏం జరిగింది, మొదటి 2 ఏళ్ళు ఉడ్డు గుడుచుకున్నంత పని అయింది వాళ్ళకి. ఆ రుణమాఫీ వ్యవహారాన్ని ఏదైనా అమలు చేద్దామని ప్రయత్నం పెట్టగానే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఇది కుదరదు, ఆ బ్యాంక్ వాళ్ళు ఇది కుదరదు, 1,90,000 పెట్టారు వాళ్ళకి. ప్రతిసారి వాళ్ళకి రకరకాల అడ్డంకులు. ఇప్పటికి కూడా రుణమాఫీ చేశామా చేయలేదంటే సరిగ్గా జవాబు వచ్చే పరిస్థితి అక్కడ కనపట్ల. 2 రాష్ట్రాల్లో కూడా చేశామని చెప్పుకుంటున్నారు కానీ నిజంగా జరిగిందా పూర్తిగా అంటే కనపట్ల. దానికి కారణం ఏంటంటే ఒక జోక్ చెప్తారండి. మా పిల్లవాడు పరీక్ష పాస్ అయితే ఎదురింటి పిల్లవాడి తలనీలాలు ఇస్తాను మొక్కుంటుంది ఒక ఆవిడ. అలా ఉంది ఇది. ఇది ఎలా ఉందంటే వీళ్ళ దగ్గర డబ్బు లేదు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు, ఇస్తే కానీ రుణమాఫీ చేయలేరు. ఇవాళ ఉత్తరప్రదేశ్లో జరిగిందంటే ఎలా జరిగిందండి? యూపీఏ ప్రభుత్వంలో దాదాపు 40-50 వేల కోట్లు రుణం అప్పుడు చేశారు. నేను చెప్పేది యూపీఏ ఉత్తరప్రదేశ్లో హామీ ఇచ్చారా? ఎలక్షన్లో ఎన్నాళ్ళైంది, తగవాన్ని తీర్చారని చెబుతున్నారు కదా. అదే పద్ధతి మీరు యూనివర్సల్గా మొత్తం ఒక పద్ధతి జాతీయ విధానంగా పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం ఆదుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు చేయగలిగిన పరిస్థితి అయితే లేదు. లేకపోయినా కూడా ఓట్ల కోసం ఇవాళ ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఏం చేసినా సరే అధికారంలోకి రావాలి. ఇంకా వారే చెప్పారన్నమాట, కొన్ని మాటలు చెప్పి అధికారంలోకి రావాలి, కొన్ని చేతలు చేసి ఆ అధికారాన్ని నిలుపుకోవాలి. ఇది వాళ్ళ రాజకీయ పార్టీల యొక్క పరిస్థితి. ఎన్నికలు కాగానే ఎవరు పట్టించుకోవట్లా. అందుకని ఇవాళ ఏం చేస్తున్నారంటే వీళ్ళ మేనిఫెస్టో పక్కన పెట్టేశారు. ఇవాళ చూసారా మహారాష్ట్ర వాళ్ళు రోడ్డెక్కారు. వాళ్ళు ఓటర్ల మేనిఫెస్టో పెడతారు వచ్చే ఎన్నికల నుంచి, మాకు ఇది చేస్తారా మేము ఓటేస్తాం. ఇప్పుడు ఏం చెబుతున్నారంటే రివర్స్ ఆస్మాసిస్, మాకు ఓటేయండి మీకు ఇది చేస్తామని చెబుతున్నారు కదా. వాళ్ళకి అట్ట చేయరు, మాకు ఇది చేయండి మీకు ఓటు కావాలంటే మీరు చేయండి అని చెప్పే పరిస్థితి ఓటర్ల నుంచి వచ్చే పరిస్థితి కనబడుతోంది వాడు రోడ్డెక్కిన విధానం చూస్తే. అది కాస్త రాజకీయ పార్టీలు గమనంలో పెట్టుకోవాలి. ఒకసారి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగిరెడ్డి, రైతు విభాగం అధ్యక్షులు నాగిరెడ్డి, అట్లాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రవిచంద్రారెడ్డి కూడా మనతో లైవ్లో ఉన్నారు. ఢిల్లీ నుంచి రవిచంద్రారెడ్డి గారితో ఒకసారి మాట్లాడి మనము నాగిరెడ్డి గారి జరుపుదాం. రవిచంద్రారెడ్డి గారు చెప్పండి సార్. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అని ఏదైతే రైతులకు అనౌన్స్ చేసిన పథకాన్ని అమలు తీరు ఎలా ఉందంటే రైతులందరికీ దేవతా వస్త్రాలు పంచుతున్నట్టుంది. అవి పంచినట్టు ఉంటాయి, ఒంటి మీద మాత్రం ఉండవు. అలాగే ఆయన చేసిన ఈ సదరు రుణమాఫీ కార్యక్రమం ఏదైతే ఉందో వడ్డీకి కూడా సరిపోలేదు. ఎప్పుడైతే వడ్డీకి కూడా సరిపోలేదో ఎవరి ఒక్కరికి కూడా డిఫాల్టర్ అనే ముద్ర నుంచి బయట రాలేకపోతున్న క్రమం, ఏ ఒక్కరి పాస్బుక్ కూడా క్లియర్గా వాళ్ళ ఇంటికి చేరని నైజం. ఈ విధంగా ప్రతి ఒక్కరిని వాడుకొని వదిలేసే ముఖ్యమంత్రి గారు, అది పార్టీ అన్యాయాలు కావచ్చు, ఇతర పార్టీలను తెచ్చుకున్న ఎమ్మెల్యేలను కావచ్చు, సొంత మనుషులను కావచ్చు, కుటుంబ సభ్యులను కావచ్చు, ఎవరినైనా వాడుకొని వదిలేయడం అలవాటైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈసారి రైతుల్ని వాడుకొని వదిలేశారు, యువతను వాడుకొని వదిలేశారు, డ్వాక్రా మహిళలకు చెప్పిన హామీ నెరవేర్చకుండా మోసం చేశారు. ఈ విధంగా చెప్పుకుంటే ఎలక్షన్ హామీలని పెద్దగా పట్టించుకోవాల్సిన దాఖలాలు లేవు. మనం చేస్తున్నట్టుండాలే కానీ చేసి చూపించాల్సిన అవసరం లేదని ఆయన ఖచ్చితంగా నమ్ముతారు. ఈయనకు వత్తాసు పలుకుతూ ఇంకో నాయుడు గారు ఉన్నారు, ఆయన పెద్ద నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు. ఆయన చెప్తారు ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది, ఈ హామీ అమలు చేయలేని చంద్రబాబు నాయుడు గారిని గంపగుత్తగా సమర్థిస్తూ వెంకయ్య నాయుడు గారు మాట్లాడిన మాటలు నీచాతి నీచంగా ఉన్నాయి. ఎందుకున్నాయంటే సాక్షాత్ ప్రధానమంత్రి గారు రుణమాఫీ హామీని ఉత్తరప్రదేశ్లో ఇస్తారు, పంజాబ్లో ఇటు గెలవని అక్కడ ఇవ్వరు, మహారాష్ట్రలో ఏ విధానం అవలంబిస్తున్నారో చెప్పరు. ఈ లెక్కను చూసినప్పుడు వెంకయ్య నాయుడు గారు ప్రకటించిన ప్రకటన ప్రధానమంత్రి ప్రకటనకే విరుద్ధంగా ఉంది. వాళ్ళకున్న ఈ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో జనాల్ని కన్ఫ్యూజన్లో నెడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఒక జాతీయ విధానం లేదు. ఏ రుణమాఫీ చేసినా బీజేపీ పార్టీ దృష్టిలో కార్పొరేట్లు మాత్రమే అర్హులు, రైతులు అర్హులు కాదనేది వాళ్ళ భావన. వాళ్ళ దృష్టిలో కార్పొరేట్లు అంటే అత్యంత పేదలు అనుకుంటున్నారు. ఇది కార్పొరేట్లు అనుకూలమైన ప్రభుత్వం నడుస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వంలో.
రాష్ట్ర ప్రభుత్వంలో హామీలు అమలు చేయలేని ప్రభుత్వం నడుస్తా ఉంది. అమర్ గారు ఒక్క సార్ నిమిషం. వస్తాను మీ దగ్గరికి వస్తాను, నేను కపిలేశ్వరయ్య గారి దగ్గరికి వస్తాను. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ విభాగం అధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి గారితో కూడా మాట్లాడదాం. షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. ఎన్నటికీ తరగని కష్టం రైతుది. ఆ రైతు రుణమాఫీ గురించి మాట్లాడుకుంటున్నాం. పలు రాష్ట్రాల్లో రైతులు రోడ్డెక్కుతూ ఉన్నారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఇంటికి వ్యవసాయ భూమికి మధ్య తిరిగే రైతు వాళ్ళ అవన్నీ వదిలిపెట్టి రోడ్డెక్కుతూ ఉన్నాడు. దాని గురించి మాట్లాడుతున్నాం. నాగిరెడ్డి గారు ఒక మాట చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ అన్నాం మన దేశానికి. అట్లాంటి ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ధాన్యం కొనుక్కుంటున్నది అని వార్తలు వచ్చినాయి పత్రికల్లో. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? రైతు రుణమాఫీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది అక్కడ ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ. సార్, ఇప్పుడు మీరు ఫస్ట్ అడిగిన దాంట్లోనే దక్షిణ భారత ధాన్యాగారం కృష్ణా గోదావరి డెల్టాలు. సో వీటి మూలంగానే ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణగా పేరు వచ్చింది. ఈ 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్లో సాగు ఏరియా తగ్గిపోతుంది, రబీలో సాగు ఏరియా తగ్గిపోతుంది. 5 లక్షల హెక్టార్లలో ఈ సంవత్సరం ఖరీఫ్ అండ్ రబీలో ధాన్యం సాగు తగ్గిపోయింది. అదే సమయంలో తెలంగాణకి వెళ్ళినప్పుడు రబీలో 5 లక్షల హెక్టార్లో సాగు జరిగే తెలంగాణలో 8 లక్షల హెక్టార్లు ప్యాడీ సాగు జరిగింది. ఆంధ్రప్రదేశ్లో సగం కూడా జరిగిన ప్రాంతంలో 39 లక్షల టన్నులు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అయితే రబీలో ధాన్యం, తెలంగాణలో 60 లక్షల టన్నులు ధాన్యం ఉత్పత్తి అయింది. సో సరే, వీటన్నిటికంటే కూడా దేశవ్యాప్తంగా రైతాంగం సంక్షోభంలో ఉన్నారు. దీన్ని అందరూ ఒప్పుకుంటున్నారు, అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకుంటున్నాయి. ఈ సంక్షోభానికి ప్రధానమైన కారణం ఏంటి? 1950లో మన దేశ జనాభా 35 కోట్లు, ఆహార ధాన్యాల ఉత్పత్తి 35 మిలియన్ టన్నులు. అంటే 1 కోటి జనాభాకి 1 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి ఉంది. ఆ రోజున ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోవాలి. కానీ దేశానికి ఆహార భద్రత లేదు. కానీ ఈరోజు తీసుకుంటే మీకు 130 కోట్ల జనాభా ఉంటే 272 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు ఈ సంవత్సరం ఉత్పత్తి అయినాయి. అంటే దేశానికి ఆహార భద్రత ఇచ్చాడు రైతు. కానీ మద్దతు ధరలు తీసుకుంటే, సో 1950లో ఒక టీచర్ జీతం 3 క్వింటాల ధాన్యానికి సమానంగా ఉండేది. రాజకీయ నాయకుడికి అసలు జీతాలే లేవు. ఇవాళ ఒక టీచర్ జీతం 40 క్వింటాల ధాన్యానికి సమానంగా ఉంది. రాజకీయ నాయకులు లక్షల జీతాలు తీసుకుంటున్నారు. సో మేము వారికి ఇస్తున్నందుకు వ్యతిరేకించట్లా. ఉత్పత్తి వ్యయంతో సంబంధం లేకుండా మద్దతు ధరలు అనౌన్స్ చేయటం మూలమే ఇది సంక్షోభానికి కారణం. అయితే ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నప్పుడు ఇందాక మీరు చెప్పిన దాంట్లో సో ఎన్నికల ముందే 87,000 కోట్లు వ్యవసాయ రుణాలు ఉన్నాయి. ఇది ఎలా సాధ్యం అని చెప్పి అన్ని రైతు సంఘాలు కూడా ఎన్నికల కమిషన్కి ఒక రిపోర్ట్ ఇచ్చినాయి. అప్పుడు తెలుగుదేశం పార్టీ మా నాయకుడు అనుభవజ్ఞుడు, మేము అనుభవించడం, మేమంతా మాఫీ చేయగలమని చెప్పారు. సో మొట్టమొదటి అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డి గారు విత్ డేటాతో సహా ఇచ్చాం. 75,000 రుణం ఉన్న రైతుకి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద 65,000 తీసుకున్నారు. 5 సంవత్సరాల తర్వాత కూడా ఈ 65,000 రుణం అక్కడే ఉంటుంది. ఇది ఎట్లాంటి మాఫీ అని చెప్పి సో చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. మీ ఇంటికి తాకట్టు పెట్టిన పుస్తెల తాళ్ళు మీ ఇంటికి తెచ్చిస్తానన్నాడు. కానీ ఆయన కుప్పం కాన్స్టిట్యున్సీలోనే 100 మంది బంగారాలన్నీ యాక్షన్లు పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో బహుశా భారతదేశంలోనే ఎక్కడ జరగనంత మోసం ఆంధ్రప్రదేశ్లో జరిగిన రుణమాఫీ. ఇంకోటి కూడా ఇందాక వారు చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు, ఇట్ ఈజ్ ఏ ప్రీ పోల్ ఎలియన్స్, ఎన్డీఏ పార్టీ ప్రభుత్వం. వాళ్ళు ఇక్కడ మంత్రులుగా ఉన్నారు, కేంద్రంలో తెలుగుదేశం పార్టీ వ్యక్తులు మంత్రులుగా ఉన్నారు. వాళ్ళు నిజంగానే అన్యాయం చెబుతున్నప్పుడు ఆ మంత్రుల క్యాబినెట్లో ఒక్క మాట మాట్లాడరు, బయటకు వచ్చి మాత్రం పొగుడుతారు. ఇక వెంకయ్యనాయుడు గారు బీజేపీ పార్టీ ఏమైపోయినా పర్వాలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట అనటానికి కూడా ఆయన యాక్సెప్ట్ చేయరు. సో ఆయన మీటింగ్లోనే అమిత్ షా గారి ముందే ప్లే కార్డులు ప్రదర్శించారు. సో ఇదంతా చూస్తున్నప్పుడు వ్యవసాయ రుణాలు అనే దగ్గర మేము మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే విధానం చెప్పింది. ఇంతకు ముందు ప్రకటించిన 2 రుణాల మద్దతు రద్దులు కూడా దేవీలాల్ గారు ఉప ప్రధానిగా ఉండగా ప్రతి వ్యక్తికి 10,000 రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఆ తర్వాత రెండో యూపీఏ ప్రభుత్వంలో కటాఫ్ డేట్లు పెట్టి మాఫీ చేశారు. దాని మూలంగా రెగ్యులర్గా కట్టిన రైతులకు లబ్ధి జరగలేదని చెప్పి భారతదేశ చరిత్రలోనే రాజశేఖర రెడ్డి గారు 36 లక్షల మందికి మనిషికి 5,000 కాడికి 1,800 కోట్లు రాయితీ ఇవ్వడం జరిగింది. మొన్న మా మేనిఫెస్టోలో కూడా వ్యవసాయ విధానాలన్నీ, వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నప్పటికీ కూడా విధానాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. అది రుణాలు కావచ్చు, వడ్డీ రేట్లు కావచ్చు, క్రాప్ ఇన్సూరెన్స్ కావచ్చు, వ్యవసాయ ఉత్పత్తులు, ఎగుమతులు, దిగుమతులు అన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. రైతాంగం సంక్షోభంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము సరికొత్త రుణరద్దు ప్రణాళికను తీసుకొస్తాం. అలాగే రాజశేఖర రెడ్డి గారు రుణంగా అమలు చేసిన లబ్ధి జరిగిన వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం చేస్తామని మా మేనిఫెస్టోలో అదే ఉంది. బయటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీని వ్యతిరేకించిందని చెప్పారు. ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, ఇవాళ దేశ వ్యాప్తంగా వస్తున్న ఉద్యమం ఇది. ప్రతి చోట కూడా 2 పాటలు, 1 రుణమాఫీ చేయాలి, 2 గిట్టుబాటు ధరలు ఇవ్వాలి.
సో ప్రభుత్వం చెప్తోంది మీ ఆదాయం డబుల్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం. ఏ రకంగానూ ఇంతవరకు దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీరు అనంతపురం జిల్లా గత 3 సంవత్సరాలు కూడా 63 మండలాలు కరువు మండలాలు, దేశంలో ఏ జిల్లా కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా చిత్తూరు 66 మండలాలు కరువు. మళ్ళీ మాట్లాడదాం, నెక్స్ట్ టర్న్ లో మాట్లాడతారు కానీ మళ్ళీ నెక్స్ట్ ఆలోచన చేయకపోతే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి నెక్స్ట్ టర్న్ లో మళ్ళీ మాట్లాడతారు కానీ ఇంకా విషయ వివరాలు కపిలేశ్వర గారు చెప్పండి, విన్నారు కదా. సార్, రైతు విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించే విధానం మారాల్సిన అవసరం ఉన్నది. ముందు భారతీయ జనతా పార్టీ యొక్క విధానం మారాలా వద్దా ఆ విషయం చెప్పండి. ప్రధానమంత్రి మాట్లాడుతూ ఒక మాట అన్నారు సార్. సార్ అసలు ముందు భారతీయ జనతా పార్టీ విధానం మార్చుకోండి, ఇది ఫ్యాషన్ అని వద్దు. మీరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు రోడ్ల మీదకి వస్తున్నారు, పంట రోడ్ల మీద పారబోస్తూ ఉన్నారు. చాలా స్పష్టంగా సార్, ప్రజలు ఎవరు తప్పు చేస్తున్నారు అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నది. ముందుకు చూస్తున్నాం. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు గుర్తుంచుకోవాలి, నినాదం ఇచ్చింది. ఇందిరాగాంధీ గారు చనిపోయారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు. మరి ఈ దేశంలో గరీబీ హఠావో పోయిందా, మొత్తం ప్రధానమంత్రి అయ్యారు. మరి దేశంలో మనం ఇవాళ ఏం జరుగుతుందో మాట్లాడుకున్నాం సార్. వాళ్ళు అట్లా చేయలేదంటేనే పోయారనుకోండి, వాళ్ళ అధికారంలోంచి ప్రజలు దింపేసిందే ఆ కారణంగా అనుకోండి. ఇవాళ మీరేం చేస్తున్నారు చెప్పండి, సమయం వృధా చేయొద్దు. వాళ్ళు ఎప్పుడో ఏదో చేశారని ఎందుకు ఇప్పుడు ఇందిరాగాంధీ కాలం, రాజీవ్ గాంధీ కాలం గడిచిపోయి 20 ఏళ్ళు అవుతున్నది. 20 సంవత్సరాలు 20 నేను అది చెప్పట్లేదు సార్. వాళ్ళు ఏమంటున్నారంటే రుణమాఫీ విషయంలో బీజేపీ కూడా ఇది అవుతున్నదని చెప్పేసి అని అంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ యొక్క హామీలు ఏమైనా చెప్పండి, ఎంతవరకు నెరవేర్చింది? ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ కాదా? అధికారంలో మీరున్నారు, ఇవాళ మరి గరీబీని ఎంత కేంద్రంలో అధికారంలో మీరున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో మీరున్నారు. మేమున్నాము సార్. అదే సార్ మేము స్పష్టంగా చెప్తున్నాం. చెప్పండి అమర్ గారు, మేము స్పష్టంగా చెప్తున్నాము, జాతీయ స్థాయిలో రైతుల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను కాదనటం లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ బడ్జెట్లో దాదాపుగా రైతులకు పెద్దపీట వేసింది, అనేక రకాలుగా రాయితీలు ఇచ్చింది. ఇవాళ ఒక కాంగ్రెస్ యొక్క ప్రభుత్వంలో యూరియా దొరకలేదు సార్, యూరియా దొరకలేదు, ఫర్టిలైజర్స్ దొరకలేదు, పెస్టిసైడ్స్ దొరకలేదు. మరి అలాంటప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వేదాలు వల్లిస్తా అంటే నవ్వు వస్తాను మనకి. చెప్పండి రవిచంద్ర రెడ్డి గారు, మీరు ఎందుకు వేదాలు వల్లిస్తున్నారు? వారికి నవ్వొస్తుందట. పార్టీ విధానాల మీద ఉపన్యాసాలు ఇచ్చి వెంకయ్య నాయుడు గారు లాంటి వారి దగ్గర మార్కులు సంపాదించుకోవాలనుకుంటే సంపాదించుకోండి, కానీ ఒక మాట మేము స్పష్టం చేయదలుచుకున్నాం. 70,000 కోట్ల రూపాయలు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ. మీకు రాష్ట్రానికి ఒక పాలసీ ఎందుకు? మీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు? ఇన్పుట్ కాస్ట్ ప్లస్ 50% ఆదాయం కట్టిస్తామని చెప్పారు. ఎందుకు చేయలేదు? స్వామినాథన్ కమిషన్ గురించి, ఎంఎస్పీల గురించి మీరు చెప్పిన హామీలేంటి? మీరు అమలు చేయలేనప్పుడు చేతగాక చెంపలేసుకోవాలి, కానీ సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. సిగ్గు లేదా బీజేపీ ప్రతినిధి గారికి? నెరవేరుస్తున్నాం ప్రజలకి. ఏం నెరవేరుస్తున్నారండి మీరు? ఇన్పుట్ కాస్ట్ ప్లస్ 50% ఆదాయం కట్టిస్తున్నారు. ఏ ఒక్క రైతుకైనా కట్టించారా మీరు? ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ప్రభుత్వం ఉంది. ఈ ఉమ్మడి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మీరు హామీని అమలు చేయాలని చంద్రబాబు నాయుడు గారిని నిలదీయలేరు. ఇది మీరు ఉద్యోగాలు ఇచ్చారా? మీరు మాట్లాడతారు మళ్ళా సిగ్గు లేకుండా. మీరు వాడే లాంగ్వేజ్ బాలేదు, సరైన లాంగ్వేజ్ వాడండి. లక్షల కోట్ల రూపాయలు బాకీ ఉన్న వాళ్ళని వదిలేసి సామాన్యమైన రైతు ఒక 5-10 వేలు రవిచంద్ర రెడ్డి గారు ప్లీజ్ 1 సెకండ్. కపిలేశ్వరయ్య గారు, లెట్ us మైండ్ అవర్ లాంగ్వేజ్ డిబేట్లో. రెండోది కపిలేశ్వరయ్య గారు, మీరు ఒకటి చెప్పండి,
కపిలేశ్వరయ్య గారు, లేదా అనే మాట మీరు కపిలేశ్వరయ్య గారు వాడవద్దు ప్లీజ్. దయచేసి. కపిలేశ్వరయ్య గారు, సరైన పదాలు ఐఎమ్ వాడండి. ఆస్కింగ్ యూ స్ట్రైట్ నేను కూడా క్వశ్చన్. వాడాల్సి వస్తుంది. కపిలేశ్వరయ్య గారు, ఐఎమ్ ఆస్కింగ్ యూ స్ట్రైట్ క్వశ్చన్. ఐఎమ్ ఆస్కింగ్, మీరు కూడా భాష వాడినారు, మీరు కూడా వాడినారు ఆ భాష. ఎవరైనా అట్లాంటి భాష వాడకపోవడం మంచిది. మనం కొంచెం గౌరవంగా మాట్లాడుకుందాం. వాడినప్పుడు నేను వాడాను. కపిలేశ్వరయ్య గారు, ఐఎమ్ ఆస్కింగ్ యూ స్ట్రైట్ క్వశ్చన్. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి ఉన్నది. ఇంతకుముందు నాగిరెడ్డి గారు చెప్పినారు, మీరు భాగస్వామిగా ఉన్నారు అక్కడ ప్రభుత్వంలో. మీ పార్టీ ఏం చేస్తున్నది? కేంద్రం నుంచి ఎటువంటి సాయం వస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రైతులకు? రైతులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ తెలంగాణ నుంచి ధాన్యం తెచ్చుకునే పరిస్థితి ఉన్నదట, ఒకప్పటి ధాన్యాగారమైన ఆంధ్రప్రదేశ్కి. సార్ అమర్ గారు, ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ వరి పంట విషయంలో ప్రథమ స్థానంలో ఉన్నాం. దాంట్లో సమస్య లేదు. ఇవాళ తెలంగాణలో ఎప్పుడైతే జూరాల ప్రాజెక్ట్ వచ్చిందో ఉంటే ఎందుకు కొనుక్కుంటున్నారు మీరు తెలంగాణ నుంచి ధాన్యం? అధికంగా పంట వేయడం జరుగుతున్నది. కొంత తెలంగాణ నుంచి ధాన్యం అవసరమైనప్పుడు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది కదా సార్. ఇవాళ ఆలోచించాలి, తెలంగాణ నుంచి ధాన్యం తెచ్చుకుంటున్నారంటే దాంట్లో కొంత పరిస్థితి ఉండొచ్చు, దాన్ని కాదనటం లేదు. ఇవాళ భారత ప్రభుత్వమే విదేశాల నుంచి ధాన్యాన్ని తీసుకొస్తున్నది. కాబట్టి మీరంతే, మీరు విదేశాల నుంచి ధాన్యాన్ని తెస్తారు. రవిచంద్ర రెడ్డి గారు ప్లీజ్ వెయిట్. రవిచంద్ర రెడ్డి గారు యూ ప్లీజ్ వెయిట్, యూ విల్ గెట్ ఎ ఛాన్స్. చెప్పండి కపిలేశ్వరయ్య గారు. మేము ఉన్నామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాగిరెడ్డి గారు, ఐ కమ్ టు యూ. వెయిట్, చెప్పండి. కపిలేశ్వరయ్య గారు పూర్తి చేయనియండి. చెప్పండి కపిలేశ్వరయ్య గారు, చెప్పండి. సార్ కాబట్టి నేనేమంటానంటే, ఇవాళ రైతుల విషయంలో భారతీయ జనతా పార్టీ ఇచ్చినంత పెద్దపీట వేసినంత ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళ వరకు వేయలేదు. అన్ని రకాల రాయితీలు ఇవాళ భారతీయ జనతా పార్టీ కలగజేస్తున్నది. ఇవాళ ఫర్టిలైజర్స్ ఫ్రీగా దొరుకుతున్నది. అలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఏం చేయలేదు. మీరు అలయన్స్లో ఉన్నారు కాబట్టి మీరు దీన్ని మీరు భరించండి అని చెప్పేసి అనడం సరైనది కాదు. ఇవాళ తెలుగుదేశానికి మేము స్పష్టంగా చెప్తున్నాం, వాళ్ళు ఏదైతే తప్పులు చేస్తున్నారో ఆ తప్పులు మేము ఎత్తి చూపిస్తున్నాం. ఇది సరైనది కాదని చెప్పేసి చెప్తున్నాం. కపిలేశ్వరయ్య గారు, ఓకే, ఐ గాట్ యువర్ పాయింట్. కపిలేశ్వరయ్య గారు, ఇవే ప్రతిపక్షాలు కపిలేశ్వరయ్య గారు, కపిలేశ్వరయ్య గారు, కపిలేశ్వరయ్య గారు, అలయన్స్ ఉన్నప్పుడు మీరు ఏ విధంగా ఉన్నారు? సార్ ఐ గాట్ యువర్ పాయింట్. నేను ఒక్కటి ఇంకో మాట ఏం అడుగుతున్నా అంటే, మీరు ఇంత చెప్పారు కదా రైతులకు మేము ఇంత చేస్తున్నామని. చేస్తున్నప్పటికీ వివిధ రాష్ట్రాల్లో రైతులు రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు? ఫైరింగ్లు ఎందుకు జరుగుతున్నాయి? రైతులు ఎందుకు చనిపోతున్నారు బీజేపీ రూల్డ్ కంట్రీలో? సమస్యని సార్ నేను ఒక్క విషయం సార్, మీరు రైతులు రోడ్డు మీదకి ఎందుకు వస్తున్నారంటే, ఇవాళ నేను రాయలసీమ గురించి నేను మాట్లాడతాను సార్. రాయలసీమ గురించి చెప్తాను. ఇవాళ రాయలసీమలో రైతులు ఎంత అవస్థపడుతున్నారు నాకు కూడా ఆవేశం వస్తుంది. దీనికి కాదనటం లేదు. రైతుల యొక్క సమస్యల్ని అర్థం చేసుకోవాలంటే పరిస్థితి ఇవాళ ప్రభుత్వాలకు ఉండాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా ఇవాళ ఆ యొక్క రాష్ట్రాల్లో ఇవాళ కర్ణాటక ఉదాహరణ చెప్తాను సార్. అప్పటికప్పుడు రేపు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి నువ్వు రుణమాఫీ చేస్తానని చెప్పేసి 50,000 రూపాయలు రుణమాఫీ చేస్తారా మీరు? దాన్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద నెడతారా? కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, నాకు అర్థం కాదు. ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలప్పుడు మీరు చేసింది ఏమిటి? ఎందుకు ఇవాళ ప్రకటించాల్సి వస్తుంది? ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలప్పుడు మీరు అటువంటి హామీ ఇచ్చారు కదా. ఇవాళ ఆ హామీని ఖచ్చితంగా వినండి సార్ నేను చెప్తున్నాను. రేపు సిద్ధరామయ్య కర్ణాటకలో హామీ అమలు చేస్తారేమో, నిలబెట్టుకుంటాం. రేపు సిద్ధరామయ్య మళ్ళీ గెలిచి ఆ హామీ అమలు చేస్తారేమో కర్ణాటకలో. ఇప్పుడు చేస్తున్నాడు కదా సార్, 50,000కి పరిమితమయ్యాడుగా. 50,000కే పరిమితమయ్యాడు కదా. ఓకే, రుణమాఫీ చేయమనండి. ఓకే, నాగిరెడ్డి గారు చెప్తున్నారు. నాగిరెడ్డి గారు చెప్పండి. ఐ కమ్ టు రవిచంద్ర రెడ్డి. లెట్ us hear నాగిరెడ్డి. చెప్పమనండి, చేయమనండి. ఓకే, లెట్ us hear నాగిరెడ్డి. వైఎస్ఆర్ మీద ప్రామిస్. ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం ఖరీఫ్ అండ్ రబీలో కలిపి 5 లక్షల హెక్టార్లలో ధాన్యం సాగు తగ్గిపోయింది. సో రబీలో హైయెస్ట్ పండాల్సిన పంటలో 8 లక్షల హెక్టార్ల నుంచి కేవలం 5 లక్షల హెక్టార్లో మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ప్యాడీ సాగు జరిగింది. అట్ ది సేమ్ టైం తెలంగాణలో 5 లక్షల హెక్టార్ల నుంచి 8 లక్షల హెక్టార్లకు సాగు జరిగింది. ఇది ఏపీ యాగ్రీనెట్, తెలంగాణ యాగ్రీనెట్ రిపోర్ట్స్, నా సొంత రిపోర్ట్స్ కాదు. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కింద ఖమ్మం, నల్గొండ జిల్లాలకు కంప్లీట్గా ప్యాడీకి వాటర్ కృష్ణా నది జలాలు విడుదలైనాయి. అదే సమయంలో నాగార్జున సాగర్ రైట్ కెనాల్ 140 టీఎంసీలు నికర జలాలు కేటాయింపు ఉన్న రైట్ కెనాల్లో గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఒక్క చుక్క కూడా ప్యాడీకి నీరు విడుదల కాలేదు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయమే ఆధారమైన ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర విభజనతో మీకు సేవా రంగాలు, పారిశ్రామిక రంగాలు, పరిశోధనా సంస్థలు అన్ని తెలంగాణకి వెళ్ళిపోయినాయి. కానీ వ్యవసాయమే ఆధారమైన ఆంధ్రప్రదేశ్లో ఈ 3 సంవత్సరాల్లో వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. మీరే చెప్తున్నారు రాయలసీమలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఉందని. లక్షల మంది రాయలసీమ నుంచి మైగ్రేట్ అయిపోతున్నారు. మీరు అనంతపురం జిల్లాలో వాళ్ళు 63 మండలాలు కరువు మండలాలకు ఏం చేశారు? వాళ్ళు చిత్తూరు జిల్లాలో కంప్లీట్ కరువు మండలాలకు ఏం చేశారు? 80% ఆఫ్ ది రాయలసీమ మండలాలు 3 సంవత్సరాలు కూడా కరువు మండలాలతో ఉన్నాయి. కరువు మండలాలు డిక్లేర్ చేయడం తప్ప రైతులకు ఏమన్నా చేశామా? అనంతపురం జిల్లా నుంచి పాదయాత్రతోనే మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. నాకు ఈ రైతును చూసి గుండె కరిగిపోయింది, అందుకనే రుణమాఫీ చేస్తానని. ఇవాళ అదే అనంతపురం జిల్లాలో మీరు రాయలసీమ నుంచే మాట్లాడుతున్నారు కదా, రాయలసీమలో ఎంతవరకు రుణమాఫీ జరిగిందో చెప్పండి. సో వాస్తవాలకు దగ్గరలో మాట్లాడుకుందాం, విమర్శలు కాదు. ఏ మాత్రం కూడా 24,000 కోట్లు మేము ఆల్రెడీ మాఫీ చేస్తామని చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ 10,500 కోట్లు ఇవాళ మార్కెట్కి ఇచ్చింది. సో వడ్డీలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇన్ టైంలో కట్టే 3% వడ్డీ 3 సంవత్సరాలు కూడా రైతులు కోల్పోయారు. రైతులకు తిరిగి రుణాలు రాలేదు. రుణాలు రాకపోవడం మూలంగా రాయలసీమ మొత్తం ఇన్సూరెన్స్ కూడా కోల్పోయిన విషయం వాస్తవం కాదా? ఓకే, రవిచంద్ర రెడ్డి గారు చెప్పండి. సార్, ఈరోజు బీజేపీకి జాతీయ విధానం రైతుల పట్ల లేకపోవడం ఈ ప్రధానమైన లోపం. ఇకపోతే రాష్ట్రంలో హామీలు అమలు రైతులకు చేయకుండా చాలా సాయం చేస్తున్నామని చెప్తున్నారు వారు. సార్ ఒకటే మాట మీరు గమనించండి, 70,000 కోట్ల రూపాయలు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రకటించిన 70,000 కోట్లు దేశవ్యాప్తంగా ఒకేసారి అమలు జరిగింది. ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఏ రైతుకైతే రుణమాఫీకి అర్హుడు కాలేకపోయారో ప్రతి ఒక్కరికి కూడా ఒక 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం చేయడం జరిగింది, ఏ హామీ లేనప్పటికీ. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మధ్యప్రదేశ్లో రైతులు రోడ్లెక్కితే కాల్చి చంపుతారు, బీజేపీ ప్రభుత్వమే ఉంటుంది. మహారాష్ట్రలో సమ్మె పిలిపించి బంద్ కాలు ఇవ్వగానే రుణమాఫీ భయపడి రైతులకి భయపడి చేస్తారు. తమిళనాడు రైతులు నెల రోజుల పాటు ఢిల్లీలో ధర్నా చేసినా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కనీసం పరామర్శించడానికి కూడా రారు, యోగాలు చేసుకుంటారు. వీళ్ళకి రాష్ట్రానికి ఒక విధానం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నది ఉమ్మడి ప్రభుత్వం. ఇచ్చిన హామీ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిందని చెప్తారు, అది అమలు కాని పక్షంలో దాన్ని గుడ్డిగా సమర్థించే క్రమంలో వెంకయ్యనాయుడు గారు ఇది ఒక ఫ్యాషన్గా మారిపోయిందని విమర్శిస్తారు, రైతులను అవహేళన చేస్తారు. అన్నం పెట్టే రైతులకి సున్నం పెట్టే కార్యక్రమం మానేసి ఇప్పటికైనా ఎవరైనా ఈ దేశంలో రుణమాఫీ కార్యక్రమానికి అర్హులుగా ఉన్నారంటే కేవలం రైతులు మాత్రమే ఉన్నారని గుర్తుంచుకోండి. అంతేగాని కార్పొరేట్లు కానే కాదు. మీరు వెంకయ్యనాయుడు గారి మాటల్లో చూస్తే ఇవి ప్రజలందరి డబ్బు, ఇది ఎవరొక్కరి సొత్తు కాదు, ఆమె బ్యాంక్ చైర్మన్ సొత్తు కాదు అంటున్నారు. 30 రూపాయలు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చే డీజిల్ పెట్రోల్ కూడా 30 రూపాయలు ట్యాక్స్ వేస్తున్నారు. ఈ డబ్బు సంవత్సరానికి 4 లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి దోచుకుంటోంది బీజేపీ. ఏమి చేయని దానికి ఎందుకు ఈ విధంగా దోచుకుంటున్నారో చెప్పాలి. ఎస్ రవిచంద్ర రెడ్డి గారు, మన దేశం అంతటి పరిస్థితి మాట్లాడుతున్నాం, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి నుంచి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత హైదరాబాద్ రాజధాని లేకుండా పోయింది. అట్లాగే ఇంతకుముందు నాగిరెడ్డి గారు చెప్పినట్టు పరిశ్రమలు, ఇతర వనరులన్నీ కూడా తెలంగాణకు ఉండిపోవడంతో ఒక్క ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉన్నది. మాట్లాడదాం, ఇంకో షార్ట్ బ్రేక్ తీసుకొని వచ్చి శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మళ్ళీ ఒకసారి మనం రైతు సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం, రైతు రుణమాఫీ గురించి మాట్లాడుకుంటున్నాం. దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చెంది ఉన్నారు. ఇప్పటికే 4-5 రాష్ట్రాల రైతులు రోడ్ల మీదకి వచ్చినారు. శ్రీనివాసరావు గారు టీవీలో ఒక నిపుణుడు ఎక్కడో రాస్తున్నాడు, ఇప్పటికి 4-5 రాష్ట్రాల రైతులు రోడ్ల మీదకి వచ్చినారు. దేశవ్యాప్తంగా ఇది ఇట్స్ గోయింగ్ టు స్ప్రెడ్, ఇది దేశంలో ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించబోతున్నది. చివరికి 2019 ఎన్నికలు వచ్చే నాటికి మోదీ, భారతీయ జనతా పార్టీ ఈ వ్యవసాయ సంబంధమైన సంక్షోభం మీద ఒక ఖచ్చితమైన ఒక వైఖరితో ఎన్నికలకు పోవాల్సిన పరిస్థితికి నెట్టబడతారని చెప్తున్నారు. ఏమంటారు? ఇప్పుడు దేశంలో 190 సమస్యలు ఉండొచ్చు, కానీ రైతు సమస్యలు డిఫరెంట్. దాన్ని ఒక ప్రత్యేకంగా చూడాలి ఏ రాజకీయ పార్టీ అని. ఒక విషాదం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీ, డ్యూ రెస్పెక్ట్ టు పొలిటికల్ పార్టీస్, నేను ఒక పార్టీ పేరు పెట్టి కూడా మాట్లాడలేదు, వాళ్ళు ఏం చెబుతారంటే ఒక మంత్రి అయినప్పుడు, ఒక ఎమ్మెల్యే అయినప్పుడు, లేకపోతే వాళ్ళు చెప్పేదాంట్లో మేము రైతు కుటుంబం నుంచి వచ్చామని చెబుతారు. నేను ఒక జర్నలిస్ట్గా అనేక సందర్భాల్లో చూశాను. మళ్ళీ మంత్రుల బయోడేటా ఇచ్చినప్పుడు ఇది తప్పనిసరిగా కనబడుతుంది. కానీ అదే రైతు ఇవాళ ఒక మంచి దుస్తులు ధరించిన, లేకపోతే ఏదైనా బూట్లు వేసుకున్నా కూడా వీడియో రైతు అనే అపహాస్యంగా మాట్లాడేవాడని చూసాం మనం. ఈ మధ్య ఏదో అరెస్ట్ అయిన వాళ్ళు, లేకపోతే రైతు సంఘాలు ఆందోళనలు దిగిన వాళ్ళు జీన్ ప్యాంట్ వేసుకుంటారా రైతులు? అసలు ఏమిటి వీళ్ళ ఉద్దేశం? ఒక పక్కేమో రైతు సంక్షేమం తప్పితే మాకు ఇంకోటి లేదు, 24 గంటలు దాని గురించి ఆలోచిస్తామని చెప్తూ
మళ్ళీ వాళ్ళు కొద్ది బాగుపడుతున్నారు అంటే ఈర్ష్య ఎందుకో అర్థం కావట్లేదు. నేను అందుకే చాలా డ్యూ రెస్పెక్ట్స్ అడుగుతూ నేను మాట్లాడుతున్నాను అన్నమాట. ఇది ఎందుకంటే అందరూ చేస్తున్న పని ఇది తప్పు ఒకటి. రెండోది ఇంకోటి ఏంటంటే వాళ్ళెవరు వచ్చి అయ్యా మీరు ఏదో ఎన్నికల్లో పోతున్నారట మా రుణాలు తీర్చండి మేము భరించలేకుండా ఉన్నామని ఎవరు అడగల. వీళ్ళంతా వీళ్ళే ఎన్నికల ప్రణాళికలో పెడుతున్నారు. మేము అధికారంలో రాగానే మొదటి సంతకం అని కూడా చెబుతున్నారు. పాపం వాళ్ళు నమ్మి ఓట్లేస్తున్నారు. దానికంటే కూడా ఎలక్ట్ అయ్యి వచ్చిన తర్వాత అది కనుక అది నిలబెట్టుకోలేకపోతే మాత్రం అసలు అప్పుల భారమే నయం అనుకుంటారండి రైతులు. ఈ చీటింగ్ కంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక రకంగా మోసం చేయడం ఇది. అంటే ఒకటి ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ఇట్లాంటి ప్రకటన చేయకపోతే రైతు ఏదో చేసుకొని ఆ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు. వీళ్ళ హామీ చేపట్టి ఆ రుణాలు తీర్చక వడ్డీ పెరిగిపోయి మరింత సంక్షోభంలోకి పోతున్న పరిస్థితి. చెప్పింది అదే, హామీ నిలబెట్టుకోలేకపోతే ఇంకా రకరకాల సమస్యలు పడుతున్నాడు. ఇంకోటి మనం అడుగుతున్న క్వశ్చన్ అప్పుడు ఎలక్షన్ కమిషన్ అడిగింది, ఏంటి ఇలాంటి హామీలు ఇస్తే ఏమవుతుందంటే వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అని సమాధానాలు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ విల్ ఎక్కడికి పోయింది, ఆ వే ఎక్కడికి పోయింది. ఇట్లాంటి హామీలు ఇవ్వకూడదు, అమలుకు సాధ్యం కానీ హామీలు ఇవ్వకూడదు అని ఏదన్నా ఒక చట్టం తీసుకొస్తే అందుకే నేను వాడు చెప్తాను. అలవి మించిన హామీలని ఇందాక నేను చెప్పాను చూసారా, మా పిల్లవాడు పాస్ అయితే పక్కింటి వాడని. ఇది మన చేతిలో లేదు ఒకటి, అయినా మనం హామీ ఇస్తున్నాం. ఇది చాలా తప్పిది. మన దగ్గర అంత డబ్బు ఉందా లేదు, అయినా హామీ ఇస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో లేదు. ఉత్తరప్రదేశ్లో వాళ్ళు చేయగలిగారంటే ఏంటి, రిజర్వ్ బ్యాంకు వ్యవహారం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉండబట్టి చేయగలిగారు. అదే ఇక్కడ మిగతా రాష్ట్రాల్లో హామీలు ఇచ్చిన చోట్ల ఏం జరిగిందో మనం చూసాం. కాబట్టి ఏంటంటే ప్రభుత్వాన్ని ఆదుకోవచ్చు కదా గారు, వీళ్ళు ఇస్తున్న హామీయే అసలు అలవి కాని హామీలు ఇస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఒక జాతీయ విధానం చేయండి, అంతేగాని ప్రతి పార్టీ అధికారంలో రావడానికి ఇది ఒక ట్రంప్ కార్డ్ లాగా వాడుకోవడం మాత్రం చాలా దారుణమైన విషయం. రైట్. కపిలేశ్వరయ్య గారు, 2019 ఎన్నికల నాటికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖచ్చితంగా రైతు రుణమాఫీ నుంచి మొదలుపెట్టి వ్యవసాయ సంబంధమైన సమస్యలన్నిటి మీద ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైన వైఖరితో రావాల్సిన పరిస్థితి వస్తుంది అంటున్నారు, ఏమంటారు? తప్పనిసరిగా వస్తారు సార్. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి మీద ఆ నమ్మకం ఉన్నది. వారి యొక్క దృష్టి ఆలోచన కూడా రైతుల మీద ఉన్నది. కాబట్టి రైతులకి సాధ్యమైనంత వరకు సహకరించాలి, వారికి న్యాయం చేయాలి అనేటువంటిది స్పష్టమైనటువంటి కల్పన నరేంద్ర మోడీ గారికి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా 2019లో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఒక స్పష్టమైనటువంటి వైఖరితో రైతుల ముందుకి ఈ దేశంలో వస్తారని చెప్పేసి నాకు ఆశగా ఉన్నది. ఖచ్చితంగా వారు ఈ యొక్క రైతు సమస్యల్ని అర్థం చేసుకోగలరని నేను భావిస్తున్నాను. మరో విషయం ఇవాళ ఆలోచించాలి, శ్రీనివాసరావు గారు చెప్పిన దాంట్లో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషను ఏ అయితే రాజకీయ పార్టీలు హామీలు ఇస్తున్నాయో ఆ హామీల మీద కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎలక్షన్ కమిషన్కు ఉండాలి. వెదర్ ఇట్ ఈస్ ఏ కరెక్ట్ ప్రామిస్ ఆర్ నాట్, ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్ అనేటువంటి విషయంలో ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉన్నదో అది స్పష్టంగా చెప్పాలి. అది చెప్పేది ఏదో ఎలక్షన్ ముందే చెప్పాలని చెప్పేసి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం సార్. కాబట్టి రాబోయేటువంటి 2019లో నరేంద్ర మోడీ గారికి స్పష్టమైన వైఖరితో రైతుల ముందుకు వస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఏమంటారు రవిచంద్రారెడ్డి గారు? అంటే 2019కి స్పష్టమైన వైఖరితో వస్తారు. ఆల్రెడీ దండుకున్న ఓట్లకి న్యాయం చేయకుండా ఇంకేం స్పష్టంగా వస్తారు సార్ వీళ్ళు? అంటే ఈ 5 ఏళ్ళు స్పష్టంగా మోసం చేశామని చెప్పగానే చెప్తున్నారు. బీజేపీ ప్రతినిధి గారు అడ్మిట్ చేశారు ఈరోజు. ఈ 5 సంవత్సరాలు మీ ఓట్లు మీరు కాంగ్రెస్ అనే నైతిక హక్కు లేదు. కాంగ్రెస్ తప్ప ఈ దేశానికి ఎవరు ఏం చేసింది లేదు. సార్ రవిచంద్రారెడ్డి గారు ఆవేశం కాదు, చర్చిద్దాం. సమస్య తీవ్రమైంది, రైతుకు సంబంధించింది, చర్చిద్దాం. సార్ కపిలేశ్వర గారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడాలి. ఇది మీకు వచ్చేసింది కాబట్టి శాపనార్థాల వల్ల ఏం ఉపయోగపడదు రవిచంద్రారెడ్డి గారు. శాపనార్థాలు అధికారంలోకి వచ్చిన అమ్మ అధికారంలోకి వచ్చి లేదో మీ మోసాలన్నీ బయటపడుతున్నాయి, మీ అవకాశవాదం బయటపడుతుంది.
మీరు చెప్తున్న మాటల్లోనే ఒక్క మోసం చెప్పించండి. మీరు ఆకాశంలో, భూమిలో, తర్వాత సముద్రంలో ఎక్కడ పడితే అక్కడ నేనే సార్ కపిలేశ్వరయ్య గారు మనం చర్చిస్తున్నది ఒకటి, మీరు మాట్లాడుతుంది ఇంకొకటి. మనం లెటర్స్ కన్ఫైన్ టు ది సబ్జెక్ట్. రవిచంద్ర రెడ్డి గారిని పూర్తి చేయనివ్వండి ప్లీజ్. కపిలేశ్వరయ్య గారు మీరు ఆగండి, రవిచంద్ర రెడ్డిని పూర్తి చేయనివ్వండి. లెట్ రవిచంద్ర రెడ్డి కంప్లీట్ హిస్ ఆర్గ్యుమెంట్. రవిచంద్ర రెడ్డి గారు చెప్పండి. సార్ నేను ఒక మాట అంటున్నాను, రైతులకు కానీ ప్రజలకు కానీ మేలు చేయాలంటే మనసున్న నాయకుల పాలన కావాలి. మనుషుల్ని వాడుకుని వదిలేసే నాయకులు కాదు. ఓకే, మనసున్న నాయకులు నాగిరెడ్డి గారు ఇచ్చిన హామీలు నాగిరెడ్డి గారితో మాట్లాడదాం ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ. సార్ ఒకసారి నాగిరెడ్డి గారితో మాట్లాడదాం. నాగిరెడ్డి గారు చెప్పండి, అన్ని రాజకీయ పార్టీలు రైతు సమస్యల మీద ఒక స్పష్టమైన వైఖరితో రావాల్సి ఉంటుందా నెక్స్ట్ ఎన్నికలకి? కమ్మతాలు తగ్గిపోతున్నాయి, అలాగే బలమైన రైతులు తగ్గిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతు ఉద్యమాలు వస్తాయా అనుకునే పరిస్థితుల్లో ఇవాళ మనం చూసాం, తమిళనాడు నుంచి అలాగే మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర నుంచి స్వచ్ఛందంగా ఏ నాయకులు వాళ్ళ వెనకాల లేరు, లేకపోతే ఏ సంఘాలు వాళ్ళ వెనకాల లేవు. ఆటోమేటిక్గానే వచ్చి కడుపు రగిలి రోడ్డు ఎక్కిన పరిస్థితి చూసాం. రాబోయే రోజుల్లో ఎవరైనా సరే, అది ఎవరైనా ఉండండి, పాలక వర్గాలు సరిగ్గా మేల్కొనకపోతే మరో స్వాతంత్ర ఉద్యమం, భారతదేశంలో జరిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య ఉద్యమం స్వాతంత్ర ఉద్యమం, రైతుల ఉద్యమం రాబోతుంది అనేది ఒక సిమ్టమ్స్ ఇచ్చింది. ఇప్పటికైనా సరే లాభసాటి ధరలు కల్పించకుండా, ఇప్పటికీ చెప్తున్నాం స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తాం, వ్యవసాయానికి ఉత్పత్తి అయ్యానికి 50% అదనంగా ధరలు కలిపి నిర్ణయిస్తామని చెప్పిన వ్యక్తులు మొట్టమొదటి సంవత్సరం 50 రూపాయలు ధాన్యానికి ధర, రెండో సంవత్సరం 50 రూపాయలు, మూడో సంవత్సరం 60, ఈ సంవత్సరం 80 రూపాయలు ముష్టేసినట్టుగా 4 సంవత్సరాల్లో 18% పెంచితే ఏ రకంగా రైతు ఆదాయం డబుల్ చేస్తారు? సో భవిష్యత్తు మాత్రం అత్యంత ప్రమాదకరంగా మారబోతోంది. రైతాంగాన్ని కాపాడవలసిన బాధ్యత అన్ని రాజకీయ పక్షాల మీద ఉంది, మాతో సహా. అందరం కూడా రైతుల కోసం తప్పనిసరిగా ఒక చిత్తశుద్ధితో పనిచేయాలి. ఇందాక చెప్పినట్టుగా ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇవ్వలేదండి. రైతు సంఘాలన్నీ ఎలక్షన్ కమిషన్కి లెటర్ ఇచ్చినాయి. ఇది అమలు కాని హామీలు ఎలా అని చెప్పి వారు చెప్పిన దానికి ఇందాక ఎలక్షన్ కమిషన్ కూడా అమలు కాని హామీలు ఇస్తే సాధ్యం కానట్టుగా చట్టం చేయాలన్నారు. అధికారంలో ఉన్నారు, వాళ్ళు చేయండి, సంతోషిస్తాం, దాన్ని మేము కూడా స్వాగతిస్తాం. ఏమంటారు కపిలేశ్వరయ్య గారు? సార్ ఖచ్చితంగా రైతు యొక్క రుణాన్ని తీర్చుకోవాల్సిన బాధ్యత భారత ప్రజల మీద ఉన్నది, భారత ప్రభుత్వాల మీద ఉన్నది. ఇవాళ రైతు అన్నం మనందరికీ పెడుతున్నటువంటి హస్తం అది. ఆ హస్తాన్ని ఇవాళ కట్ చేయటం అనేది సరైన పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి రైతుల విషయంలో స్పష్టమైన అవగాహన ఉన్నది. అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ యొక్క ఫౌండర్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు స్పష్టంగా చెప్పారు, రైతులు ఎప్పుడైతే ఈ దేశంలో స్పష్టంగా శ్రేష్టంగా ఉంటారో ఆ దేశం బాగుపడుతుందని చెప్పేసి మా యొక్క కల్పన. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో రైతు సంక్షేమంగానే ఇవాళ భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. దీన్ దయాళ్ ఉపాధ్యాయ నుంచి నరేంద్ర మోదీ దాకా అందరూ రైతు సంక్షేమం గురించి ఆలోచించే వాళ్ళైతే వెంకయ్యనాయుడు గారు ఏమన్నా పార్టీ మారారా ఈ మధ్య? మీరు అధికారంలో ఉన్నారు, దాన్ని చట్టం చేయండి. సార్ వెంకయ్యనాయుడు గారు మాట్లాడినటువంటి మాట పార్టీ మారి తెలుగుదేశంలో చేరారా? ఇందాక వారు రైతు నాయకులు, వైఎస్ఆర్సీపీ రైతు నాయకులు గారు చెప్పారు, ఇదొక రైతు రుణమాఫీ అనేది ఒక రాజకీయంగా తయారైంది. ఇవాళ ఓట్లను దండుకోవడం కోసమే ఈ యొక్క హామీని ఇస్తున్నారే కానీ వాస్తవంగా రైతు రుణాల మీద స్పష్టత లేదు అనే విషయం ఇవాళ కర్ణాటక ప్రభుత్వం కానివ్వండి, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళ యొక్క వైఖరి మనకు చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతున్నది. చెప్పండి నాగిరెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు సార్ ఎన్డీఏ భాగస్వామి చంద్రబాబు నాయుడు గారే అయ్యా కపిలేశ్వరయ్య గారు, నాగిరెడ్డి గారు ఆగండి. కపిలేశ్వరయ్య గారు, నేను అడిగింది ఏమిటంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ నుంచి నరేంద్ర మోదీ దాకా రైతు గురించి ఆలోచిస్తూ ఉంటే వెంకయ్యనాయుడు రైతు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన ఏమైనా పార్టీ మారి తెలుగుదేశంలో చేరారా అని అడిగాను. రైతు వ్యతిరేకంగా వెంకయ్యనాయుడు గారు మాట్లాడలేదు, వారు స్పష్టంగా చెప్పారు. వీడియో ప్లే చేస్తాను, మీరే వద్దంటున్నారు. ఎందుకు ఫ్యాషన్ అయింది అనేది కపిలేశ్వరయ్య గారు, వీడియో ప్లే చేస్తాను, మీరే వద్దంటున్నారు. ప్రభుత్వాలు దీన్ని ఫ్యాషన్ గా వాడుకుంటున్నాయి.
మేము ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రుణాలు మాఫీ చేస్తామంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ వైఖరి మారుతున్నది. కాబట్టి దీని మీద స్పష్టంగా ఒక నిర్దిష్టమైన వైఖరి ఉండాలని చెప్పారు. అదేవిధంగా నాయుడు గారు ఇంకో విషయం చెప్పారు. ఇవాళ నీతి ఆయోగ్ కానివ్వండి, రిజర్వ్ బ్యాంక్ కానివ్వండి, ఈ రుణాల మీద స్పష్టమైన వైఖరి వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో మాఫీ చేయడానికి అవకాశం లేదని చెప్పేసి వారు చెప్తున్నటువంటి విషయం మనం గమనించాలి. ఈ విషయం రైతులు కూడా అర్థం చేసుకోవాలి. సార్, ఇంకొక విషయం, ఏ రైతు కూడా ఇవాళ రుణం మాఫీ చేయండి అని చెప్పేసి అడగట్లేదు. ఏ రైతు కూడా మరి మీరు ఎందుకు హామీ ఇచ్చారు? థ్యాంక్ యూ వెరీ మచ్ కపిలేశ్వర గారు. నేను ఒక్కసారి బండారు శ్రీనివాసరావు గారితో మాట్లాడతాను. నేను ఒక్క నిమిషం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరూ ఆగండి దయచేసి అందరూ ఆగండి. కపిలేశ్వర గారు ఆగండి దయచేసి ఆగండి. కపిలేశ్వర గారు యూ ప్లీజ్ స్టాప్. శ్రీనివాసరావు గారు ఒక్క మాట. ఇప్పుడు నీతి ఆయోగ్ రిజర్వ్ బ్యాంక్ చెప్తున్నాయి అంటున్నారు. నీతి ఆయోగ్ రిజర్వ్ బ్యాంక్ ఎవరి కింద పనిచేస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం. చెప్పండి. నేనండి వాళ్ళ అధీనంలో, అంటే వాళ్ళు డైరెక్ట్గా కాకపోయినా మొత్తానికి కేంద్ర ప్రభుత్వం నియమించే వాళ్ళ. నేను చెబుతున్నది ఒకటండి, 2019 నాటికైనా ఈ రాజకీయ పార్టీలు ఇక్కడంతా ప్రధానమైన రాజకీయ పార్టీలు ఉన్నారు. వాళ్ళు ప్రజల పట్ల తమ ఒక వైఖరిని కొంత మార్చుకోవాల్సిన అవసరం ఉందండి. అధికారంలో ఉన్న పార్టీలు ఏం చెబుతున్నాయంటే మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని మెహర్బానీగా చెబుతున్నాయి. అధికారంలోకి వచ్చే పార్టీలు ఇది చేస్తాం అది చేస్తాం బెదిరిస్తున్నారు. నేను ఈ పథకాలన్నీ ఇస్తున్నాను, మీరు నాకు ఓటేయకపోతే నేను ఈ పథకాలు ఎందుకు అమలు చేయాలని చెప్పి వాళ్ళ కర్నూలు జిల్లాలోనే ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. పాయింట్ ఏంటంటే ప్రజల్ని రైతుల్ని బెదిరిస్తున్నారు. వీళ్ళు మెహర్బానీ చేయట్లేదు. మీరు పరిపాలించడానికి వచ్చారు, ఏది చేసినా అది మీ బాధ్యత అనుకోండి. అంతేగాని వాళ్ళకి ఏదో మీరు ఒరగబెడుతున్నారని చెప్పి ఎవరైనా మాట్లాడితే మాత్రం తప్పండి. అది అధికారంలోకి వచ్చే ముందే మీరు ప్రజలకు కొన్ని చెప్పొచ్చారు, అది చేయటం మీ బాధ్యతగా ఫీల్ అవ్వకుండా అదేదో బరువుగా ఫీల్ అవ్వడం ఒకటి. రెండోది ఏదన్నా ఇది చేసినప్పుడు మేము ఇది చేసాం అది చేసాం అని గొప్పలు చెప్పుకోవడం ఒకటి. ఈ రెండు పోవాలి. ప్రజల పట్ల వాళ్ళ వైఖరుల్లో స్పష్టమైన మార్పు రావాలని చెప్పి నేను అనుకుంటున్నాను. నేనేదో రోడ్లు వేసాను, పథకాలు అమలు చేశాను, పెన్షన్ ఇచ్చానంటే అది ఎవరి ఇంటి నుంచి ఇవ్వడం లేదు, ప్రజల సొమ్మే వాళ్ళకే ఇస్తున్నారు. బెదిరిస్తే ఎట్లా రాజకీయ నాయకులు? ఏమంటారు రవిచంద్రారెడ్డి గారు? ఫైనల్ వర్డ్. సార్, ఈ దేశం ఒక్క మాట. ఈ దేశంలో సిగరెట్లు తయారు చేస్తే క్యాన్సర్ వస్తుందని తెలిసినా సిగరెట్లు తయారు చేసేవాడు ధనవంతుడుగా ఉంటాడు, మద్యం తయారీదారుడు ధనవంతుడుగా ఉంటాడు. కానీ అన్నం పెట్టే రైతు మాత్రం నిరుపేదగా ఎందుకు ఉండాలి? ఆ విధానాన్ని సమీక్షించుకోకపోతే మనం రాబోయే రోజుల్లో దేశమంతా ఒకే రోజు కానీ క్రాప్ హాలిడే ప్రకటించి ఒక యూనియన్ కడితే ప్లాస్టిక్ రైస్ తిని బతుకుతామా? అలాంటి దుస్థితి రాకముందే ప్రభుత్వం ఎవరిదైనా కూడా ఇచ్చిన హామీలు అమలు చేసి ఆ అమలు చేయడంలో కూడా రైతు మీద అమలు చేయాలని రవిచంద్రారెడ్డి గారు, ప్లాస్టిక్ ఈజ్ మోర్ కాస్ట్లీ దాన్ రైస్ అండి. ప్లాస్టిక్ బియ్యం కూడా తినే పరిస్థితి రాదు, ఇంకేమైనా తినాల్సి వస్తుంది. రైతు వ్యవసాయం మానేస్తే మనకు తినడానికి గడ్డి కూడా దొరకదు. థ్యాంక్ యూ వెరీ మచ్ బండారు శ్రీనివాసరావు గారు, అట్లాగే నాగిరెడ్డి గారు, కపిలేశ్వరయ్య గారు, రవిచంద్రారెడ్డి గారు, అందరికీ కూడా కృతజ్ఞతలు వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనా రైతులు రోడ్డెక్కుతూ ఉన్నారు. వివిధ రాష్ట్రాల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు చూస్తూ ఉన్నాం. రాజకీయ పార్టీలు హామీలు ఇస్తున్నాయి, వాటిని అమలు చేయడం లేదు, తప్పించుకుపోతున్నాయి. 2019 నాటికైనా అన్ని రాజకీయ పార్టీలు రైతుల పట్ల, వ్యవసాయం పట్ల తమ స్పష్టమైన వైఖరితో వస్తే తప్ప ఓట్లేయకూడదని చెప్పి రైతులకు విజ్ఞప్తి చేద్దాం. ఇది ఇవాల్టి మన 4th ఎస్టేట్. రేవాడ్ 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.